అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఒక ప్రేమోన్మాది. ఘటనా స్థలంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసి నిందితుడు సురేష్ అక్కడి నుండి పారిపోయాడు. రాంబెల్లి మండలం కొప్పగుండపాలెంలో ఈ ఘటన జరిగింది. గతంలో ఇదే బాలికను వేధింపుల కేసులో జైలుకు వెళ్లొచ్చాడని చెప్తున్నారు బంధువులు. 8th క్లాస్ అండి. 8th క్లాస్ నుంచి అమ్మాయిని ఇబ్బంది పెట్టేవాడు. అమ్మాయి స్కూల్కి వెళ్ళేది, బస్సులో వెళ్ళి బస్సులో ఫ్రెండ్స్తో వచ్చేది. ఎప్పుడైనా వెహికల్స్ అది లేకపోతే రోడ్డు మీద నడిచి వచ్చేది పిల్లలతో. వాళ్ళ వెనకట్లే ఫాలో అయ్యేవాడు బైకుల మీద అని. తర్వాత పిల్లని ఫోన్లో తీసుకొని పిల్లతో వాట్సాప్లో మెసేజ్ చేయడం, కావాలని బెదిరించడం, తల్లిదండ్రులు లేనప్పుడు ఆ గోడ దూకి ఆ గేట్ దూకి వచ్చేసి పిల్లని బెదిరించడం. నేను చచ్చిపోతానని కూడా పిల్లోడు ఆ అబ్బాయి చనిపోతానని చెప్పి విషం తెచ్చి పిల్లని బెదిరించేవాడు. ప్రేమ పేరుతో కొన్నాళ్లుగా వెంటపడుతున్న సురేష్ అనే యువకుడి ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన సురేష్ బాలిక స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే కత్తితో దాడి చేసి హత్య చేసినట్టు చెప్తున్నారు కుటుంబ సభ్యులు. జైలుకు వెళ్ళొచ్చిన సురేష్ తీరు మారలేదంటున్నారు. నేను వెళ్ళిపోయాను, ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయాడు. డైలీ అంటే ఎప్పుడు ఇలాగ వెళ్తుంటాము. ఆ అబ్బాయి ఇలాగ బెయిల్ ఇచ్చి వచ్చాడు అన్నారు. అంటేనే మా పాప ఎలా అని చెప్పి గబలాలతో వచ్చి అన్నది. అమ్మ వచ్చిన రోజున అన్నారు, అమ్మ ఆ అబ్బాయి వచ్చాడు అని. ఏ అబ్బాయి అంటేనే జైలుకి ఎట్టాం కదా, ఆ అబ్బాయి వచ్చాడు అన్నారు. ఆయన డ్యూటీ నుంచి రాగానే ఇంటికి రాకుండా అలా స్టేషన్కి వెళ్ళారంట. స్టేషన్కి వెళ్ళి అడిగారంట, ఇలాగ మరి ఆ అబ్బాయికి బెయిల్ ఇచ్చారంట, మరి ఏ విధంగా ఇచ్చారు, మరి ఆ అబ్బాయి వచ్చాడని ఇంటికాడ ఆడవాళ్ళు చెప్పారు, మాకు అనిపించలేదు కానీ అని వెళ్ళారంట. వెళ్తే బెయిల్ అమ్మ ఇవ్వడం ఇస్తారో ఎవరైనా ఇస్తారో, ఉరి శిక్ష పడ్డ వాళ్ళు కూడా జైలు శిక్షణ ఇస్తారు కానీ మరి ఏం కాదు పర్వాలేదు, మీకు ఏమన్నా చిన్న ప్రూఫ్ ఉంటే మాకు ఇవ్వండి. ప్రూఫ్లు ఎలాగ ఇస్తామండి? ప్రూఫ్లు ఇచ్చేలాగా ఇవ్వగా ఇప్పుడు ప్రూఫ్ ఇచ్చేలాగా చేసాడా? ఇంటి తలుపులు మూసి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. మా ప్రతినిధి కాజా లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో. కాజా, ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఆ అమ్మాయితో పాటు ఆ బాలికతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అసలు ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. తల్లిదండ్రులు ఇద్దరు పనుల్లోకి బయటకు వెళ్ళిపోయారు. నానమ్మ పక్కింట్లో నివాసం ఉంటుంది. అయితే స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆ బాలిక నానమ్మ ఇంట్లో ఉన్న ఇంటి తాళాన్ని తీసుకొని ఆ తాళంతో పాటు ఇంటికి వచ్చి తలుపులు తాళం తీసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే క్రమంలోని లోపలికి చొరబడిన ఈ సురేష్ అనే నిందితుడు ఒకసారిగా తలుపులన్నీ వేసి ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే రోజు కూడా ఇదే మాదిరిగా నానమ్మ దగ్గర ఉన్న ఇంటి తాళాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి తలుపులు తీసి అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు పనిలోకి వెళ్ళిన క్రమంలో అయితే నిన్న కూడా ఇదే విధంగా జరిగింది. అయితే ఇంటికి బాలిక వెళ్ళిన తర్వాత కాసేపట్లోనే ఆ అమ్మమ్మ తన ఇంటి నుంచి బాలిక ఉంటున్న ఇంట్లోకి వెళ్ళేసరికి ఒక్కసారిగా తలుపులన్నీ వేసి ఉన్నాయి. గడియ లోపల నుంచి పెట్టి ఉంది. దీంతో నానమ్మ తలుపు తట్టినప్పటికీ బాలిక లోపల నుంచి తలుపు తెరవలేదు. దీంతో ఒక 5 నిమిషాల తర్వాత మరోసారి తలుపు తట్టినా సరే స్పందించకపోయేసరికి కేకలు పెట్టి ఒక్కసారిగా గట్టిగా తలుపు తట్టేసరికి లోపల ఉన్న నిందితుడు ఒక్కసారిగా తలుపు గడియ తీసి ఆ అమ్మమ్మను బయట ఉన్న అమ్మమ్మను తోసేసి అక్కడ నుంచి పారిపోయినట్టు అమ్మమ్మ స్వయంగా చెబుతుంది. అయితే నిందితుడిపై గతంలో కూడా బాలికను వేధిస్తున్న క్రమంలోనే ప్రేమ పేరుతో వేధిస్తున్న క్రమంలో గతంలో కూడా ఒక కేసు నమోదైంది. దీంతో జైలుకు కూడా వెళ్ళాడు. బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్పై వచ్చిన నిందితుడు ఒకసారిగా మాటు వేసి కాపు కాసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేయడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో నింపింది. అయితే గతం నుంచి కూడా ఆమెను వెంటపడుతూ వేధించేవాడు. పలుమార్లు విషం పాయిజన్ కూడా పట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే తనకు దక్కకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాడు, ఫ్యామిలీ అంతటికి కూడా చంపేస్తానని గతంలో కూడా పలుమార్లు బెదిరించేవాడు. ఇదే క్రమంలో గతంలో కూడా ఆ నిందితుడిపై బెదిరింపుల కేసు అలాగే పోక్సో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలుగా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ ఘటనపై హోంమంత్రి అనిత ప్రత్యేకంగా స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్పీ మురళీకృష్ణతో మాట్లాడి ప్రత్యేకంగా ఈ ఘటనపై
ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలి, బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. మరోవైపు ఆ మృతదేహాన్ని ఆ ఘటనా స్థలం నుంచి మాతృకి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రధానంగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఒకసారిగా చూస్తున్నట్టయితే నిందితుడు ఇంట్లోకి చొరబడిన తర్వాత లోపల గడియ పెట్టి ఆపై అక్కడ బాలికను అరవకుండా నోట్లో వస్త్రాలు కుక్కి ఆపై అక్కడ కత్తితో దాడి చేస్తున్నట్టు సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ఘటనలో వెనుక ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఇంకా తెర వెనుక ఉన్నారా అనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అటువైపు కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. బాలిక మైనర్ కాబట్టి వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత పోలీసులు ప్రత్యేకంగా ఈ వివరాలన్నీ వెల్లడిస్తామని చెబుతూ ఉన్నారు. రైట్ ఖాజా.